మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు 7వ నెలంతా తన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి 8వ నెల మొదటి దినం ప్రవేశించి ఈ మొదటి దినపు వాగ్దానం పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడుగుండును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ఈ మాట రాయబడి ఉంది. మనందరికీ పరిశుద్ధాత్మ మనకి తోడుగుండగా ఈ 8వ నెల అంతా పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడుగుంటాడంట. ఎప్పుడు మన దేవుడు తోడుగానే ఉంటాడు. మన సహవాసం కలిగి ఉన్న మన సహవాసాన్ని ఆశ్రయిస్తాడు. మన మందిరంలో కూడుకున్నప్పుడు మన మందిరం చుట్టూ ఆయన కావాలంచుతాడు. ఆయన దూత కావాలంటుంది. ఆయన పరిశుద్ధాత్మ మనకు నింపుతాడు. మనం ఆనందంతో నింపబడతాం. శ్రమల నుంచి, శోధల నుంచి ఇరుకుని తప్పించబడతాం. అందుకే ప్రభు మనకు తోడుగుండును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగుండును గాక. ఈ నెలంతా దేవుడు మీకు తోడుగుండును గాక. దీవించబడుదురు గాక, ఆశ్రయించబడుదురు గాక. మీకున్న సమస్యలు, మీకున్న ఇరుకులు, మీకున్న ఇబ్బందులు అన్నీ ప్రభువు సమాధానం నింపే కృప దేవుడు మీకు దయచేయను గాక. అందుకే మీరు ప్రార్థించే ప్రభువా మీ సావాసంలో పరిశుద్ధాన్ని నింపడే కృప దయచేయమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. అందుకే పరిశుద్ధ మనందరికీ ఇది తోడుగుండుగాక. 8వ నెలంతా సంతోషం, సమాధానం, నెమ్మది కలిగి ఆర్థిక ఇబ్బంది దూరపరిచి, శరీర బలహీన దూరపరిచి, కుటుంబంలో సంతోషం, నెమ్మది కలిగి చేస్తున్న చేతి పని దేవునికరంగా ఆశీర్వాదం కనుగొండేలాగా కృప దేవుడు మీకు దయచేయను గాక. 8వ నెలంతట్లో దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకాలు, అద్భుతకాలు మీ జీవితం జరిగినాయి. మునిపైన చూడండి దీవెనలు, మునిపైన చూడండి ఆశీర్వాదం మీరు పొందుకున్న కృప దేవాదేవుడు దయచేయను గాక. ఈ వాగ్దాన ప్రార్థన ప్రభావ నీ పరిశుద్ధాత్మ సహవాసంలో మాకందరికి మీరు తోడుకుంటారయ్యా. మేము అందరం దీవిస్తారయ్యా. మా సహవాసాన్ని మమ్మల్ని దీవిస్తారు. మేము ఏ స్థలంకి ఆ స్థలం దీవించబడాలి. మా యజమానులు ఆశ్రయించబడాలని ప్రార్థన చేసిన నిశ్చయంగా దేవుడికి తోడుగుండును గాక. నిత్యం దేవుడు ఆశ్రయించను గాక. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ మీకు దేవుడు తోడుగుండును గాక. ఈ నెలంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది కలిగే కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థించాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ఈ సమయం మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కొన్న ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధ కృపగలేసు కనికరం కంటి నీకు వందన. మరొక నూతన దినం దయచేసు. మీకు మాత్రం మరొక నూతన నెలలోకి అడుగుపెట్టాం. ఈ నెలంతా మమ్మల్ని సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి మీరు మాకు తోడుగుని నడిపించాం. వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేసి మీ కొరకు మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడి దీవించి ఆశ్రయించండి. ఈ నెలంతలో ఏ మేలు చేసి ప్రతి ఒక్క మేలు పొందుకునే కృప దయచేసి నీ చిత్తం నెరవేర్చి, నీ ఇష్టం నెరవేర్చి, నీ చిత్తానుసారం జీవితం మాకు దయచేసి ఆత్మీయంగా బలపరిచి అభివృద్ధులు నడిపించండి. కృప చెప్పు. మేము అడిగిపడిన ప్రతి స్థలము దేవునికరంగా ఆశ్రమాల్చి కృప అయ్యా మీ సాక్షి మమ్మల్ని నిలబెట్టడానికి మీ కృప భద్రపరచమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు పరిశుద్ధాన్ని నింపే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.